గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరుడా, ఈ యొక్క యవనస్తులను మనం చూస్తూ ఉంటే యవనస్తులు చాలా ఒత్తిడిలకి లోనవుతూ ఉంటారు, చాలా ప్రెషర్స్కి లోనవుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, ఎవరి సలహాలు తీసుకోవాలి, ఎవరి అడ్వైజెస్, ఎవరి సజెషన్స్ తీసుకోవాలని చాలా ప్రయాసపడుతూ ఉంటారు. చాలామంది యవనస్తులు అనుభవం లేని వారి సలహాలు తీసుకొని, అనుభవం లేని వారి యొక్క ఆలోచనను తీసుకొని తప్పుడు మార్గంలో వెళ్ళి తప్పుడు లైఫ్ స్టైల్కి అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరి అడ్వైజెస్ మనం తీసుకుంటే మన జీవితం చక్కగా ఉంటుంది, ఎవరి అడ్వైజెస్ మనం తీసుకుంటే మన లైఫ్ సాఫీగా నడిచిపోతూ ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి. చాలాసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. ఏవైతే నిర్ణయాలు మనం తీసుకుంటామో దానివల్ల మన జీవితం బాగుపడుతుందా లేకుంటే పాడైపోతుందా అని మనం అంచనా వేయవచ్చు. సో ఆలోచన తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది యవనస్తులు తప్పుడు ఆలోచనలు, తప్పుడు సజెషన్స్ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. వాక్యం సెలవిస్తూ ఉంది, మొదటి రాజుల గ్రంథము 12:8 చదువుకుందాం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. ఇక్కడ రెహబాము అనే యవనస్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ రెహబాము అనే యవనస్తుడు ఎవరంటే సొలొమోను మహారాజు యొక్క కుమారుడు. ఎప్పుడైతే సొలొమోను మహారాజు తర్వాత ఈ యొక్క రెహబాము సింహాసనం ఎక్కాడో ఆయన ఒక అడ్వైజ్ అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ ఏమో అక్కడున్న పెద్దలందరినీ అడిగాడంట, నేను ఏ విధంగా పరిపాలన చేయాలి అని అడిగినప్పుడు అక్కడున్న పెద్దవారందరూ ఏం చెప్పారంటే, నువ్వు మృదువైన మాటలతో, నువ్వు ప్రేమతో ఈ యొక్క రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వు ప్రేమతో మృదువైన మాటలతో పలకరిస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ నీ రాజ్యం ఉన్నంత వరకు వాళ్ళు నీకు దాసులుగా ఉంటారయ్యా అని అక్కడున్న పెద్దవాళ్ళందరూ ఒక మంచి సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఈ రెహబాం ఏం చేశాడంటే తనతో పాటు పెరిగిన యవనస్తుల సజెషన్ తీసుకున్నాడు. తనతో పాటు పెరిగిన యవనస్తులు అంటే ఈయనకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంతే కదా తనతో పాటు పెరిగిన వారికి ఉంటుంది. అంతకంటే ఎక్కువ అనుభవం వారికి ఉండదు. పెద్దవాళ్ళకు ఉన్నంత అనుభవము బహుశా యవనస్తులకు చిన్న బిడ్డలకు ఉండకపోవచ్చు. సో అటువంటి సలహా ఈయన తన తోటి వారి సలహా తీసుకోవడం ప్రారంభించాడు. పెద్దవాళ్ళ సలహా పక్కన పెట్టేశాడు. ఎవరి సలహా తీసుకుంటా ఉన్నాడంటే తనతో పాటు పెరిగిన యవనస్తులది. అండ్ తీసుకుంటే ఆ యవనస్తులు ఏమని సలహా ఇచ్చారంటే, మీ నాన్న ఈ ప్రజలను ఎంత కష్టపెట్టాడో అంతకంటే ఎక్కువగా నువ్వు కష్టపెట్టు అని చెప్పారంట వాళ్ళు. అయితే ఈ పెద్దవాళ్ళ నిర్ణయాన్ని తీసుకోకుండా, పెద్దవాళ్ళ అడ్వైస్ తీసుకోకుండా రెహబాము తనతో పెరిగిన వారి యవనస్తుల అడ్వైస్ తీసుకొని తన లైఫ్ని పాడు చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నేను ఎవరి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాము? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము మన ఫ్రెండ్స్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. వారికి అంత అనుభవం ఉండదు. పెద్దవారి నిర్ణయాలు, పెద్దవారి అడ్వైజెస్ మనం త్రోసివేస్తూ ఉంటాం. వాళ్ళకేం తెలిస్తే మా పెద్దవాళ్ళు చెప్పేవి కొంచెం కఠినంగా ఉంటాయి కాబట్టి మనం తీసుకోలేము అడ్వైజెస్. కానీ అవే శ్రేష్టమైనవి, అవే మన జీవితానికి మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాయి. సో శ్రేష్టమైన అడ్వైజెస్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. అతి ప్రాముఖ్యంగా మనకు మంచి అడ్వైజ్ ఎక్కడ దొరుకుతుందంటే పరిశుద్ధ గ్రంథంలో. నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యం చదివినప్పుడు దేవుని వాక్యం నీకు బోధిస్తూ ఉంటుంది. ఎవరితో ఏ విధంగా ఉండాలా, ఎవరిని ఏ విధంగా ప్రేమించాలా, ఎప్పుడు మనం తగ్గించుకోవాలా, ఎప్పుడు దేవునిలో ఆనందించాలా, ఇవన్నీ విషయాలు వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో ద బెస్ట్ అడ్వైజ్ ఎక్కడి నుంచి నువ్వు తీసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి, దేవుని మాటల్లో నుంచి నువ్వు మంచి అడ్వైజ్ తీసుకో. ఆ తర్వాత ప్రేయర్, దేవుని మీద ఆధారపడడం, దేవుని సహాయం కోరడం, దేవుని సహాయాన్ని అడగడం. అయ్యా నేను ఒక్కదాన్నైతే
ఈ ఈ పని చేయలేనయ్యా, నీ సహాయం నాకు కావాలి అని ప్రభువు సహాయం కోరి ముందుకు వెళ్ళడం. తర్వాత గాడ్లీ మెంటర్స్ మనకు ఉండాల. దైవికమైన బోధన శిక్షణలో నడిపించే వాళ్ళు మనకు ఉండాలా. దైవికంగా నేను శిక్షణలో క్రమశిక్షణలో నడిపించే గాడ్లీ మెంటర్స్ మనకు ఉండాలా. వాళ్ళు మనకున్నప్పుడు వాళ్ళు ఇచ్చే సలహాలు మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాయి. సో గాడ్లీ మెంటర్స్ లేకపోతే ఈ లోకపరమైన విషయాలను నువ్వు చూస్తూ ఉంటే, లోకస్తుల మాటలను అడ్వైజర్స్ని నువ్వు తీసుకుంటూ ఉంటే, నువ్వు దేవుని చిత్తాన్ని లోకంలో నెరవేర్చలేవు. సో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే, దేవుని నామాన్ని మహిమపరచాలంటే నీకు గాడ్లీ మెంటర్స్ ఉండాలి. దేవుని పరమైన సలహాలు ఇచ్చేవారు నీకు ఉండాలి. అట్టి వారితోనూ సహవాసం చేయి. దైవ సేవకులతో సహవాసం చేయి. ఎవరైతే దేవుని జ్ఞానంతో నింపబడతా ఉన్నారో, దేవుని జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారో అట్టి వారితో సహవాసం చేయి. వాళ్ళు నీకు చక్కటి అడ్వైజ్ ఇస్తారు. అండ్ నువ్వు నీ లైఫ్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ ఎడ్యుకేషన్ లైఫ్ బాగుంటుంది, నీ మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది, నీ పిల్లల తరతరాలు దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు.